హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనకి ఇంకా దేవీ నవరాత్రులు అయితే అతి వేగంగా వచ్చేస్తున్నాయండి. అందుకని నేను నవరాత్రుల పూజ కోసమని నేను ఒక కిట్ని అయితే తెప్పించుకున్నానండి. ఇదైతే నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర అయితే తెప్పించుకున్నాను. అయితే ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ముందుగా వచ్చేసి ఈ దేవీ నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలనేది ఈ బుక్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మొత్తం 9 మంది అమ్మవార్లకి సంబంధించిన అష్టోత్తరాలు, ఇంకా పూజకి సంబంధించిన చాలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. ఈ కిట్లో ఈ బుక్ అయితే మనకి ఫ్రీగా వస్తుందండి, ఫ్రీగా ఇస్తారు. ఇంకా మిగతా సామాన్లు ఏమేమి ఉన్నాయో చెప్తాను. ముందుగా వచ్చేసి అమ్మవారికి కొత్త పసుపు కుంకుమలనే మనం పెట్టాలండి. అందుకని వీరు ముందుగా ఒక డబ్బాలో పసుపునైతే ఇస్తారండి. పసుపు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళే ఆర్గానిక్గా తయారు చేసి పంపిస్తారండి. వీళ్ళు ఏ ఐటమ్స్ అయినా సరే వీళ్ళే తయారు చేసి పంపిస్తారు. అందుకని చాలా నేచురల్గా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి దీంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఈ పసుపుతో పాటుగా అమ్మవారికి స్పెషల్గా 9 రోజులకి 9 రకాల కుంకుమలను అయితే తయారు చేసి పంపిస్తారండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ లిస్ట్ కూడా పెడతారు. మనకి మొత్తం 10 రకాల కుంకుమలు అయితే ఉంటాయి. ఎందుకంటే మనం 10 రోజులు అమ్మవారిని పూజిస్తాం కదా. ఈ 10 రోజులకు గాను 10 రకాల సువాసనలతో కూడిన కుంకుమ అయితే ఉంటుందండి. ఇక్కడ లిస్ట్ అయితే పెట్టారు కదా. ఫస్ట్ రోజు జవ్వాది కుంకుమ, అలాగే డబ్బా పైన కూడా 1 నెంబర్ ఉంటుంది. అంటే ఆ కుంకుమ మనం మొదటి రోజు వాడాలని. నెక్స్ట్ సెకండ్ డే రోజ్ కుంకుమ అండి, 2 నెంబర్ ఉన్న డబ్బాని. అలా మొత్తం 10 రోజులు 10 రకాల కుంకుమలతో మనం అమ్మవారికి కుంకుమ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఈ కుంకుమలన్నీ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి. కుంకుమ కూడా చాలా బాగుంటుంది. ఇంక తర్వాత అమ్మవారికి వేయడం కోసమని ఒక చిట్టు గాజుల మాల అయితే ఇస్తారండి. ఈ చిట్టు గాజులు కూడా మొత్తం 9 రకాల చిట్టు గాజులతో ఈ మాలను అయితే తయారు చేస్తారు. ఈ మాలతో అమ్మవారిని అలంకరించుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఎరుపు ఒత్తులు అయితే ఉండాలండి. అందుకని మనకి ఇక్కడ ఎరుపు ఒత్తులు ప్యాకెట్ అయితే ఒకటి ఇస్తారండి. అలాగే ఇంకొకటి పసుపు ఒత్తుల ప్యాకెట్, అలాగే తెలుపు ఒత్తుల ప్యాకెట్. మనం ఎక్కువగా పూజలో ఎరుపు ఒత్తులను వాడతాం కాబట్టి మనకి ఎరుపు ఒత్తులను అయితే ఇచ్చారు. ఎరుపు ఒత్తులు లేకపోతే మిగిలిన ఒత్తులతో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి తాంబూలం కిట్ అండి. మనం అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదా, అంటే చీర కానీ జాకెట్ ముక్క కానీ అమ్మవారికి పెడతాం కదండి. ఆ తాంబూలంలో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ తాంబూలంలో వచ్చిన సామాన్లన్నీ కూడా మనం అమ్మవారికి తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించాలి. ఈ తాంబూలం కిట్లో ఏమేమి ఉంటాయంటే 3 పసుపు కొమ్ములు ఉంటాయండి. అలాగే ఒక పసుపు తాడు ఉంటుంది, నల్లపూసలు ఎర్రపూసలు ఉంటాయి. అలాగే ఒక తిలకం సీసా, కాటుక, దువ్వెన, ఇంకా పసుపు కుంకుమలు, వక్కలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒక తాంబూలం కిట్గా ఇస్తారు. ఇంక తర్వాత అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఇలాంటి సుగంధభరితమైన లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ ఉండాలండి. అందుకని ఇక్కడ జవ్వాది పౌడరు అండ్ లిక్విడ్ ఇస్తారండి. పూజాపీఠం పైన అమ్మవారికి ఈ లిక్విడ్ని అలాగే పౌడర్ని కూడా మనం వేస్తాము. ఇంక తర్వాత ఇది వచ్చేసి తీర్థం పౌడర్ అండి. అంటే మనం గుడిలో ఇచ్చే తీర్థాన్ని మనం పుచ్చుకుంటాం కదా, అలానే మనం ఇంట్లోనే వాటర్లో ఈ తీర్థం పౌడర్ వేసేసుకుంటే తీర్థం రెడీ అయిపోతుందండి. అమ్మవారికి ఈ తీర్థాన్ని మనం నైవేద్యంగా పెట్టడానికి ఉపయోగపడుతుందండి. అందుకని ఈ తీర్థం పౌడర్ని అయితే ఇస్తారు. ఇదైతే చాలా మంచి సువాసన అయితే వస్తుంది. నేనైతే చాలా సార్లు వాడానండి. గుళ్ళో ఇచ్చిన తీర్థం లానే ఉంటుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి వట్టి వేర్ల పౌడర్ అండి. మనం అమ్మవారి పూజలో కలసం అది పెట్టుకున్నట్లయితే కలసం వాటర్లో ఈ వట్టి వేర్ల పౌడర్ అది వేస్తే మంచి సువాసన వస్తుంది. అందుకని ఇది ఒక చిన్న డబ్బా అయితే ఇస్తారు. ఇంకా తర్వాత ఇవి హారతి బెల్లాలండి. దీంతో పాటుగా పచ్చకర్పూరం కూడా ఇస్తారు. రెడ్ కూడా ఎక్కువగానే ఇస్తారండి. ఇంకా తర్వాత ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ధూపం అనేది చాలా ఎక్కువగా వేయాలండి. అందుకని ఇలా ఒక ధూప్ కప్స్ బాక్స్ అయితే ఇస్తారు. అలాగే అమ్మవారి పూజలో పంచగవ్య ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకని ఇలా ఒక పంచగవ్య బాక్స్ అయితే ఇస్తారండి. దీంట్లో ప్రమిదలు మొత్తం 8 అయితే ఉంటాయి. అమ్మవారికి మీరు రోజుకి ఒకటైనా వెలిగించవచ్చు, లేదంటే 2 అయినా సరే వెలిగించవచ్చు. ఇవన్నీ కూడా ఆవు పేడతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏనండి. ఆవు పేడతో తయారు చేసినవి ఏవైనా సరే మన ఇంట్లో వెలిగించడం అయినా మన చేతులతో వెలిగించడం అయినా సరే చాలా మంచిది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటితో పాటుగా ఒక కోన్ ధూప్ స్టిక్స్ బాక్స్ కూడా ఇస్తారండి. వీటిలో అయితే ఎక్కువగానే ఉంటాయి. మనం రోజుకి 2 వెలిగించుకున్నా సరే 10 రోజులకి సరిపోతాయి. వీటన్నిటితో పాటుగా ముగ్గులు వేసుకునే బాక్సులు కూడా ఇచ్చారండి. మనం వీటితో ద్వారబంధం దగ్గర కానీ లేదంటే పూజాపీఠం దగ్గర కానీ వీటితో మనం చక్కగా ముగ్గులు అనేవి వేసుకోవచ్చు. ఇంతేనండి మనకి దేవీ నవరాత్రుల పూజా కిట్లో వచ్చిన సామాగ్రి అన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో అందిస్తారు. అయితే వీటితో పాటుగా నేను సపరేట్గా ఇంకొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అది ఇప్పుడు చూపిస్తాను. ఏ ఐటమ్స్ అయినా సరే చాలా ఆర్గానిక్గా మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు కాబట్టి నేను వీరి దగ్గర
దగ్గర మంచి సున్నిపిండి అయితే తీసుకున్నానండి. మనం పూర్వకాలంలో ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం కదా. అయితే ఇప్పుడు ఈ సోపులు అవి కన్నా సున్నిపిండితో స్నానం అది చేస్తే చాలా బాగుంటుందండి. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకి రాస్తే చాలా మంచిది. అందుకని నేను ఇక్కడ ఒక సున్నిపిండి ఒక ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. దీంతో పాటుగా షీకాయ పౌడర్ కూడా తెప్పించుకున్నానండి. ఎందుకంటే నా హెయిర్ అనేది చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది. అందుకని ఈ షాంపూలన్నీ ఇంక నుంచి పక్కన పెట్టేద్దాం, ఈ షీకాయ పౌడరే వాడుకుందామని నేను ఈ 2 ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. ముఖ్యంగా ఈ షీకాయ పౌడర్ని అయితే షీకాయతో అలాగే ఉసిరి, కుంకడికాయలు, మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు, ఇంకా కొన్ని వనమూలికలతో తయారు చేసినటువంటి పౌడర్ అండి ఇది. ఇవన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ పౌడర్ని కొద్దిగా వాటర్లో కలిపేసుకొని మనం షాంపూ ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. ఇది పెట్టుకోవడం వల్ల మెయిన్ హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందండి. జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, అలాగే షైనీగా కూడా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు చూపించిన ఈ 2 ఐటమ్స్ కూడా మనకి కిట్లో రావండి. ఇవైతే మీరు సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కిట్లో ఉన్న సామాగ్రి కూడా మీకు సపరేట్గా కావాలని అనుకుంటే వారు పంపిస్తారండి, లేదంటే కిట్ రూపంలో అయినా సరే తీసుకోవచ్చు. వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఈ ఐటమ్స్ ఏవైనా నచ్చినట్లయితే విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీరి కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.